కార్తీక పురాణము 19వ అధ్యాయం. చాతుర్మాస వ్రతమహిమ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మీ సంసార బంధము నుండి బయటపడలేకుంటే మమ్మల్ని ఉద్ధరింపము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనెంతో సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. ఆ మాటలకు జ్ఞానసిద్ధి ఉప్పొంగి, సర్వేశ, లోకరక్షక, లోకబాంధవ, మీ దర్శన భాగ్యంతో నాకు పాప విముక్తి అయ్యింది. నన్ను నీ దాసుని చేసుకో, వైకుంఠవాసం కల్పించు, అదే నాకు చాలు అని మొరపెట్టుకున్నాడు. దయాకటాక్షములు కలిగిన ఆ మహావిష్ణు సరి అని కనుసైగ చేశాడు. అయితే ఓ జ్ఞానసిద్ధి, నేను నీకు చెప్పవలసింది ఒకటి ఉంది. సర్వప్రాణరక్షకుడుగా నా కర్తవ్యం ఏమిటో తెలిపెద. ఈ లోకంలో కొందరు చెడు ఆచారములు కలిగిన వారై అజ్ఞానులై ఉన్నారు. వారికి మోక్షం కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది చెబుతాను, ఆలకించు. నేను ప్రతి సంవత్సరము లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక ఏకాదశి వరకు క్షీరసాగరంలో శయనిస్తాను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకొంటాను. ఆ 4 మాసాల నిద్ర నాకది నిజమైన నిద్ర కాదు, యోగ నిద్ర. నా యందు భక్తి శ్రద్ధలు గలవారెవరో లేనివారెవరో పరీక్షించడానికి అలా ఉంటాను. ఆ 4 మాసాలు నన్నుద్దేశించి వారి వారి శక్తానుసారం వ్రతాలు చేసేవారు పాప విముక్తులవుతారు. చెయ్యని వారు యమశిక్షలు అనుభవిస్తారు. నాకు జన్మ, జాడ్యం, ముసలితనము లేవు. కష్టము, రోగనిద్రలు లేవు. జీవరక్షణకై నేను అవతరిస్తాను. అందుచేత ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకొని చిత్తశుద్ధితో చాతుర్మాస వ్రతం చేస్తారో వారిని నాలో చేర్చుకుంటాను అని ఆజ్ఞాపించాడు. అంతటా మహావిష్ణువు జ్ఞానసిద్ధిని చూసి, నీవు చేసిన ఈ నా స్తోత్రం ప్రతిరోజు 3 కాలాలలో భక్తి శ్రద్ధలతో చదివేవారు నా దయకు పాత్రులవుతారు, జన్మాంతరమునందు వైకుంఠవాసులవుతారు అని పలికి ఆషాఢ శుద్ధ దశమి నాడు శేషశయ్యపై పవ్వళించుటకై లక్ష్మీదేవితో కూడి యోగ నిద్రకై వెళ్ళాడు. జ్ఞానసిద్ధి శ్రీహరి ఆజ్ఞానుసారం చాతుర్మాస వ్రతం చేసి వైకుంఠం చేరాడు అని అంగీరసుడు మొరడు నుండి పుట్టిన మనిషితో, నీవును చాతుర్మాస వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది అంటూ ఆ ఫలితాలు కూడా ఇలా చెప్పాడు. ఈ వ్రతం అన్ని వ్రతాలలో ఉత్తమమైనది. వీరు వారు అనే భేదం లేక అన్ని జాతుల వారును ఈ వ్రతం చేయవచ్చు. ముత్తైదువులు, వితంతువులు, సన్యాసులు ఈ వ్రతం చేయడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా చాతుర్మాస వ్రతం చేస్తే 100 యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. ఈ లోకంలో సుఖమైన జీవితం, మరణించిన తరువాత విష్ణువు యొక్క సన్నిధానం కలుగుతుంది అని జనకుడితో వశిష్ఠుడు చెప్పాడు. 19వ అధ్యాయం సంపూర్ణం.